ఇప్పుడు 2016లో 32,000 ఎకరాలు తీసుకున్నారు అమరావతికి. ప్రస్తుతం ఇప్పుడేమో 30,000 ఎకరాలు తీసుకున్నారు. మొత్తము 62,000 ఎకరాలు తీసుకున్నారు. ఇది రాజధానికి అవసరం అంటారా? నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2016లో ఆయనే ఉండే, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు కాబట్టి డెవలప్ అని అప్పుడు 5 సంవత్సరాలు నమ్మి వేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అవుతుందనే ఆయన గెలిపించడం జరిగింది. కానీ 1 year అయిపోయింది, ఇప్పటికి అక్కడ శంకుస్థాపనలు తప్ప ఏమీ కాలేదని చాలామంది అంటున్నారు. ఇంకోటి కొత్త కంపెనీస్ అవన్నీ వస్తున్నాయి అంటున్నారు. ఈ ఎకరాలు అవసరమా అంటే నిన్న ఒక ఏమంటారు బాహుబలి గ్రాఫిక్స్ చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండియాలోనే ఒక బెస్ట్ రైల్వే స్టేషన్ రాబోతుంది, రైల్వే అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పారు. నిజంగా దానికోసం అంత విస్తీర్ణ అవసరమని అనుకుంటా, కానీ అది వస్తుందా లేదా నెక్స్ట్ వచ్చేసరికి జగన్ గారు వస్తే మళ్ళీ ఆయన కర్నూలు అంటారా? మధ్యలో ప్రజలు అమాయకంగా అయిపోతున్నారు. ఇప్పటికే తరగతి పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది రాయాలా, కర్నూలు రాయాలా, అమరావతి రాయాలని పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో రాజధాని మొత్తం ప్రభుత్వం అండరే ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు బంధువులు కావచ్చు, ఇంకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరి ఏమంటారు ఇది రియల్ ఎస్టేట్ దందా ఇంకా పెరిగిపోతుందేమో నా అభిప్రాయం అండి. ఏదైనా ప్రజలకు నమ్మేలా ఉంటే ఎవరైనా హర్షిస్తారు. ఇప్పుడు అన్ని ఎకరాలు చూడండి, ఎకరాలు కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్నామని ఆరోపణ చేసి అదే వాస్తవం. అదే రైతుల దగ్గర తీసుకున్నారు. రైల్వే స్టేషన్ వస్తుందని కూడా ఒక అన్నారు. ఇప్పుడు ఎవరో జస్ట్ మెసేజ్ చూసినా మోడీ గారు అక్కడ నుంచి కుంభమేళా నుంచి అవన్నీ May 2వ తేదీన అమరావతికి తీసుకుని వస్తున్నారని ఇప్పుడే న్యూస్ చదివినా నేను. బికాస్ మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసినా కూడా గ్యారంటీ ఉందా లేదా? 1 year లోపల ఇప్పుడు ఆల్రెడీ 4 years ఉంది మన వాళ్ళకి, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి. ఈ 4 ఏళ్ళలో కనీసం 2 ఏళ్ళైనా అమరావతిలో కనీసం ఒక పిల్లర్ అయినా కనబడితే ప్రజలకి హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు అసలు పిల్లర్ వేయకుండా ఖాళీ శంకుస్థాపన ఇట్టయితే చాలా ఉన్నాయి. రోడ్డుకి ఒక గల్లీకి ఒక శంకుస్థాపన ఉంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ ఎకరాలు అవన్నీ అభివృద్ధికి అయితే హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైటెక్ సిటీ, మాదాపూర్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే ఒక అడవి విజన్లో అడవి ఉన్నదాన్ని ఇప్పుడు మనం సింగపూర్ లాగా ఉంది హైదరాబాద్లో అంటున్నామంటే ఆయన విజనే. కానీ ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఈయన మారితే ఆయన కర్నూలు అంటారు, ఆయన 5 ఏళ్ళు కర్నూలు ఆడ ప్రభుత్వ డబ్బులు తిప్పేసి మళ్ళీ ఈయన ఎక్కితే ఇలాగే అయిపోతుంది. కానీ ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని గెలిపేయాలి? ఇప్పుడు జగన్ గారిని గెలిపిస్తే అమరావతి వద్దంటారు, ఆయన కర్నూలా లేకపోతే వైజాగ్ అంటారు. ఈయన గెలిపిస్తే ఏమో 5 ఏళ్లలో అన్ని సేకరించేసుకొని ఇప్పుడు ఎందుకంటారు మీరు 2016లో ఆయన కట్టిన ఫ్లాట్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దుమ్ము దులిపారంటే, అంటే మొత్తం బూజు దులిపారంటే వేస్టే కదా ప్రభుత్వం డబ్బు. ఇప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు అక్కడ చదువులేక అవన్నీ ఫస్ట్ అవి పట్టించుకొని అమరావతి డెవలప్మెంట్ కూడా 50-50 చేస్తే బాగుంటుందని. ఒకేసారి డెవలప్ మీద పడితే గరీబోళ్ళు పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పట్టించుకుంటేనే కుటుంబ ప్రభుత్వం ఇంకా నిలబడగలుగుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పగలను. ఎందుకంటే 1 yearలో చాలా అసహనం వచ్చేసింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఖాళీ హామీలు తప్ప 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, హామీలు తప్ప ఖాళీ చెప్పింటే ఏమీ చేయలేదు. ఏమన్నా అంటే గత ప్రభుత్వం అప్పులే తీరుస్తున్నామంటారు. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. కానీ అవన్నీ సమర్థించగల నాయకుడే చంద్రబాబు నాయుడు గారని ఆయన నమ్మి వేశారు. నేను ఒకటి చెప్తాను, నేనైతే ఏ పార్టీకి కాదు, నేను ఒక సామాన్యుని. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ తరఫున అంటే వాళ్ళకి కంపల్సరీ, ఎందుకంటే మన హక్కు, మనం పన్నులు అవన్నీ కడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ తరఫున మనకు ఎవరు ఒక మంచి ఉపాధి కానీ మంచి ఒక బిల్డప్ అంటే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి అబ్సల్యూట్లీ ఆ పార్టీకి కంపల్సరీ మా సపోర్ట్ ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు చాలామంది ఉంటారు పాపం అమాయకులు, ఆ పార్టీ జెండా ఈ పార్టీ జెండా అని మోస్తుంటారు. కానీ వాళ్ళ నాయకులకు కూడా ఏమంటారు, నాయకులు తప్పు చేసినా ఎదిరించగల సామర్థ్యం కార్యకర్తలు కూడా ఉంటేనే నాయకుడికి భయం అనేది ఉంటుందని నా అభిప్రాయం. భయ్య ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా అదే ఈ 1 year అయిపోయింది, ఆల్రెడీ చాలా అసహనంతో ఉన్నారు చాలామంది. ఎందుకంటే పథకాలు వల్ల బద్ధకం చేశారు జగన్, కానీ వాస్తవంగా పథకాలు ఉండడం వల్ల కొద్ది పెద్దవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ దగ్గర చేతి దాకా ఉండేది అమ్మఒడి ఇవన్నీ. జస్ట్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అభివృద్ధి అన్నా కూడా ఒక పిల్లర్ కూడా చూపించలేదు. కొంచెమైనా చంద్రబాబు నాయుడు ఇంకా మేల్కొని, ఎందుకంటే ఇంకా 3 years 4 years ఉన్నాయి కాబట్టి ఈ 4 yearsలో ఈ 2 yearsలో ఏదైనా చూపిస్తే కూటమి ప్రభుత్వానికి నెక్స్ట్ ఇంకా హ్యాపీగా మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందని నా అభిప్రాయం అండి.